సరి అయిన సమయానికి నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉండాలని రైతు కోరుకుంటాడు విత్తన విషయంలో. కానీ ఈ రోజున నాణ్యమైన విత్తనం దొరకటమే గగనమైపోయింది. సరి అయిన సమయానికి విత్తనాలు అందుబాటులో కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతుకు విత్తనం హక్కు ఉంది అని చెప్పి మానవ హక్కుల ప్రకటన చెప్తుంది, ఇతర ఒప్పందాలు చెప్తున్నాయి. కానీ ఈ రోజున అది రైతుకు దక్కట్లేదు. అంతేకాదు రైతుకు విత్తనం మీద ఉన్న హక్కుని గుర్తిస్తూ ఏ కొత్త వంగడం రూపొందించినా సరే రైతుకు దాంట్లో ఆ కొత్తగా రూపొందించిన వంగడాల ద్వారా ఎవరైనా లాభం పొందినట్లయితే ఆ లాభాలలో కూడా రైతుకి కొంత వాటా ఇచ్చే ఒక చట్టం 2001లోనే వచ్చింది, రైతు హక్కుల చట్టం పేరుతోటి. ఆ చట్టం గురించే చాలామంది తక్కువ మంది రైతులకు తెలుసు. అలాంటి వాటి మీద అవగాహన పెంపొందించాలి. ఇక విత్తనం లభ్యత మాత్రమే కాదు, విత్తనం నాణ్యత లోపించటం వల్ల రైతుకు నష్టం జరిగితే నష్టపరిహారం అందించడం కోసం కూడా చట్టం ఉండాలి. ఇప్పటికే భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల మేరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా విత్తనం నష్టం జరిగితే జిల్లా ఫోరంకో రాష్ట్ర ఫోరంకో వెళ్ళి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది అని కోర్టులు చెప్తున్నాయి. ఎంత దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పిందో అంతకు దిగుబడి రాకుండా ఎంత తక్కువ వస్తే ఆ వచ్చిన నష్టం ఏదైతుందో పూర్తిగా కంపెనీలు భరించేటట్టుగా కూడా కొన్ని తీర్పులు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే విత్తనం నష్టపోతే రైతులు ఇప్పటికీ రోడ్ల మీదకి మాత్రమే వస్తున్నారు. కానీ చట్టంలో వెసులుబాటు ఉంది, ఆ చట్టాన్ని వినియోగించుకునే అవగాహన రైతులకు లేదు. అలాంటి ప్రయత్నాలు జరగట్లేదు. ఇప్పటికైనా దాని మీద మనం అవగాహన పెంపొందించాలి. ఇది విత్తనాల విషయానికి వచ్చినట్లయితే. ఇక అది రుణాలు కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ కావచ్చు, ఈ మార్కెట్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఈ ఏ సమస్య వచ్చినా సరే వెనువెంటనే రైతుకు న్యాయం జరగాలి అంటే ఒకటి చట్టాల్లో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా రైతుకు ఎప్పుడు చట్టంతో అవసరం ఏర్పడినా ఆ చట్టం మీద అవగాహన, ఆ చట్టం మీద సలహాలు అందించటం, అవసరమైతే తగిన ఉచిత న్యాయ సేవలు అందించటం, కోర్టు ఫీజు కావచ్చు, లాయర్ కావచ్చు, ఇతరత్ర సహాయం అందించి చట్టాన్ని వినియోగించుకొని రైతు బాగుపడేలాగా ఈ రోజున అట్లాంటి అవకాశాలు లేవు. మాటికి మనం మాట్లాడుకున్నాం. రైతుకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి మరింత బలమైన ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాన్ని రైతుకు చుట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.